హలో అండి, వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్ అండ్ స్టోరీస్. గుడ్డు చామదుంప పులుసు ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేసేయండి. ఈ రోజుల్లో ఆడపిల్లల్ని బయటికి పంపాలన్నా ఎక్కడికన్నా తీసుకువెళ్ళాలన్నా చాలా దారుణంగా అయితే ఉంటుందన్నమాట. చిన్నప్పుడు తనకు తల్లిదండ్రి లేకపోతే అన్నీ తానే పెంచిన వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అన్నమాట. చాలా బాగా చూసుకునేవారు, కాలు కందిపోకుండా చూసుకునేవారు అనమాట. అలాంటి అమ్మాయిని వాళ్ళు చదివిస్తున్నారనమాట. అలాంటిది చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి అమ్మాయిని చదివించి జాబ్ తేవాలని అయితే వాళ్ళ ఉద్దేశం అండి. మంచిగా వాళ్ళ మనవరాలను చూసుకుందామని ఒక ఆశ అనమాట. అలాంటి అమ్మాయి కాలేజీ చదివే రోజుల్లో ఒక అబ్బాయి తను ఇష్టపడుతున్నాడని చెప్పడంతో తనైతే నిరాకరించింది అనమాట. తను ఇష్టం లేదని. అయినా సరే ఒక 4-5 రోజులు తను వెంటబడ్డా సరే తనైతే ఒప్పుకోలేదనమాట. తను కాలేజీ బస్సు ఎక్కే టైంలో ఏదో రకంగా బస్సును అయితే పంపించేశారనమాట. తను ఎక్కలేదనో ఏదో రకంగా బస్సు అయితే పంపించేసి తర్వాత తన ఆటో అయితే ఎక్కిందనమాట. బస్సు వెళ్ళిపోవడంతో తన ఆటో అయితే ఎక్కిందనమాట. ఆటో ఎక్కిన తరువాత వీళ్ళ అబ్బాయితో పాటు ఇంకా 4-5 అబ్బాయిలు కూడా ఎక్కి ఆ ఆటో అతనితో సహా వాళ్ళ ఊర్లోనే మామిడి తోటల దగ్గర తననైతే అతి దారుణంగా కిరాతకంగా చంపారనమాట. వాళ్ళ మనవరాలు ఇంకా నైట్ అయినా సరే ఇంకా రాకపోవడంతో కంగారు పడ్డారనమాట. ఈ విషయం మన్నాడు మార్నింగ్ తెలిసిందనమాట తను ఈ విధంగా చంపారనేసి. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అయితే చాలా బాధపడ్డారండి. వాళ్ళ అమ్మమ్మ తాతయ్య కాదు, ఊరు జనం అంతా కూడా చాలా బాధపడ్డారు. బాధపడినా కానీ అమ్మాయి అయితే తిరిగి రాదనమాట. ఇలాంటి దారుణాలు అయితే ఇప్పటికీ ఇంకా తగ్గిపోలేదండి, చాలా అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఇలాంటి ఇంత కిరాతకంగా చంపిన వాళ్ళని అయితే నిజంగా చంపేయాలి. మీ ఉద్దేశం ఏంటో కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి దారుణంగా ఉన్నప్పుడు మన అమ్మాయిలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని అయితే నేను అనుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్లను బట్టి ఎవరిని మగవాళ్ళని అయితే నమ్మడానికి అయితే లేదండి. మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్